ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరం బైబిల్ ధ్యానాల్లోకి మీ అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. దేవాదేవుడు 2025వ సంవత్సరం అంతా కాపాడి 2026వ సంవత్సరంలోకి మనల్ని నడిపినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి కొనసాగుదాం. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో నేను కుమ్మరిని, మీరు నా చేతిలో మంటి అనేటువంటి మాటల్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఆయన కుమ్మరిలా మనల్ని నిర్మించేటువంటి దేవుడనే వాక్యాన్ని ఈ నూతన సంవత్సరపు మొదటి రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. నూతన సంవత్సరం అనగానే మనందరి హృదయాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ సంవత్సరం ఏం జరగనయ్యుంది? ఈ సంవత్సరం మా జీవితాల్లో ఏ మేలు పొందుకుంటాం? ఈ సంవత్సరం మేము తలపెట్టిన కార్యాలను చేయగలుగుతామా? ఈ సంవత్సరం మా ఎదుట ఉన్నటువంటి అనేక పనులను మేము చేయగలమా? అంటూ ఎన్నో ఆలోచనలు మన హృదయాల్లో ఈ రోజున వస్తాయి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఎన్నో పనులు చేయాలి అనేటువంటి ఆలోచన, నేటి నుంచి వాక్యం చదవాలి, నేటి నుంచి వాకింగ్ చేయాలి, నేటి నుంచి ఎన్నో పనులు ప్రారంభించుకోవాలనేటువంటి ఆలోచన, పొదుపు చేయాలి, ఎన్నెన్నో ఆలోచనలు. అయితే వీటన్నిటినీ ఒక వారం 10 దినాలు దాటిన తర్వాత కొనసాగించడానికి మనందరి జీవితాల్లో కన్సిస్టెన్సీ, పట్టుదల కావాలి, ఓపిక పట్టుదల కావాలి. వాటి కొరకు ప్రభువుని అడగాలి. వాటి కొరకు బలమైనటువంటి స్థిరమైన మనస్సు ఇవ్వు ప్రభువా, మేము ఇది సాధించాలి. ఈ సంవత్సరం మేము తలపెట్టిన పనులు, మేము తలపెట్టిన కార్యాల్లో మేము విజేతలం కావాలి అని అడగాలి. దీనిలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిస్తాం. దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్తతో, నాకు ఇశ్రాయేలుకి ఉన్న సంబంధం, నాకు దేవుని బిడ్డలకు ఉన్న సంబంధం, నాకు నా భక్తులకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తా. నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, గో టు ద పాటర్స్ హౌస్, వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూడు అన్నాడు. చూడండి, ప్రవక్త గ్రహించడానికి, ప్రవక్త ద్వారా నేటి విశ్వాస సమాజం అంతా తెలుసుకునడానికి ఈ పోలికని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త దేవుని మాట విని కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాడు. అక్కడ జరుగుతున్న క్రియను చూస్తూ ఉన్నాడు. ఒక మట్టి ముద్దను తీసుకొని, జిగటమన్నుని తీసుకొని కుమ్మరివాడు ఆ చక్రం మీద మట్టిని ఉంచినారు. కుమ్మరి చేతిలో మట్టి ఏ రీతిగా మలుచుకొని పాత్రలుగా మారుతా ఉందో, కుమ్మరి చేతిలో అద్భుతమైనటువంటి పాత్రలుగా నిర్మితమవుతా ఉందో అక్కడ చూస్తూ ఉండు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్ర సరిగ్గా రాక ఆ క్రమంలో అది పాడైపోతూ ఉంది. దాన్ని మళ్ళీ పిసుకుతూ ఉన్నాడు, మళ్ళీ దాన్ని పాత్రగా మారుస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి పాత్రలు కుమ్మరి గారు కొన్ని వంటకు చేస్తున్నారు, కొన్ని అలంకరణకు చేస్తూ ఉన్నారు, కొన్ని నీరు త్రాగడానికి. ఈ రీతిగా వేరువేరుగా చేస్తూ ఉన్నాడు. కొన్ని కూర్చొని తినడానికి, కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైనటువంటివి. ఆయన ఉద్దేశము చొప్పున పాత్రలు అక్కడ చేయబడతా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ మట్టిలాగా ఉన్నారు. నేను నా చేతిలో వారిని చేస్తా ఉన్నాను అని దేవుడు పలుకుతా ఉన్నాడు. నాకు నచ్చినట్టుగా నేను నిర్మించుతా ఉన్నాను. ఎవరైతే నా మాట విని చెడుతనము నుండి తమ్మును తాము దూరపరుచుకొని నా వైపు వస్తారో వారిని నేను మంచి పాత్రలుగా చేస్తా ఉన్నా. ఈ నూతన సంవత్సరం దేవుని వైపు తిరిగే సంవత్సరం అవ్వాలి. ఈ నూతన సంవత్సరం మన జీవితంలో మార్పు కలిగిన సంవత్సరం అవ్వాలి. ఈ నూతన సంవత్సరం దేవుని చేతిలో పాత్రలుగా ఉండడానికి మనం రావాలి. ఈ లోకంలో అన్ని పాత్రలు చేయబెట్టకూడదు. ఈ లోకంలో అన్నీ చేయడానికి మనం ఇష్టపడకూడదు. విశ్వాసులైన వారు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉందేమో కానీ అన్నీ చేయదగినవి కావు. వాటన్నిటిలో మనం ఉండకూడదు. నూతన సంవత్సరం ప్రభు కొరకు జీవించడానికి, వాటి నుండి దూరమై ప్రభుతో ఉండడానికి, దేవుని చేతిలో ఉన్న పాత్రకు విలువ, దేవుని చేతిలో పగిలిన పాత్రను బాగు చేసి వాడు ఆయన. ఆయనకు అనుకూలముగా ఆ జిగటమంటిని మార్చువాడు, మనల్ని మార్చువాడు, మనల్ని స్థిరపరచువాడు, మన జీవితాల్లో ఘనతను, విలువను తీసుకొచ్చేవాడు. కనుక కుమ్మరి చేతులకు వద్దాం. లోక దురాశల నుండి దూరపరచబడి
ప్రభువులు సమీపంగా ఉండడానికి దేవుని కృప మనకు తోడైండును గాక. దేవుడు నూతన సంవత్సర దీవెనలతో మనల్ని నింపును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.